కడప జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతూ ఉంది. ఈ కూటమి వ్యూహాలను తట్టుకోవడం కష్టమైనటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి పత్రికల్లో, ఛానల్స్లో మనం ఈ మధ్యకాలం చూస్తూనే ఉన్నాం. అసలు తంటాలు పడుతున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి తంటాలు పడాల్సినటువంటి అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డికి చాలా క్లియర్గా బలం ఉంది. అక్కడ జెడ్పీటీసీల బలం జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉంది. ఆ పీఠం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ తంటాలు పడుతుంది ఎవరు? ఇక్కడ టీడీపీ పార్టీ తంటాలు పడుతూ ఉంది. ఇక్కడ అనేక ప్రయత్నాలు చేసింది వాళ్ళని కొనుగోలు చేయాలి, ఇటువైపు తీసుకురావాలని చెప్పి ఆ జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకొని జగన్మోహన్ రెడ్డి అడ్డాలో కూటమి జెండా పాతామని చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి బలహీనపరచాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి ఇక్కడ వాళ్ళు సక్సెస్ కాలేదు. చేతులెత్తేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక చేతులు తీసిన కూటమిని ఒక వీడియో కూడా చేశాను. దాంట్లో చాలా క్లియర్గా చెప్పాను ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారు ఏంటని వివరాలు కూడా అందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ రకంగా మనం గెలవలేము కాబట్టి, ఈ వైసీపీ ఖాతాలో ఈ విజయం పడకూడదు కాబట్టి ఏం చేసైనా సరే ఈ ఎన్నికను ఆపాలనేటువంటి ఒక కుట్ర టీడీపీ పార్టీ చేస్తూ ఉంది. అందులో భాగంగానే రేపు 27వ తారీఖు అంటే రేపు ఈ ఎన్నికకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమంలో దానికంటే ఒక రోజు ముందు ఈ టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఒకే ఒక్క జెడ్పీటీసీ, గోపవరం జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో జయరాం రెడ్డి ఉన్నారు. ఈయన హైకోర్టుని ఆశ్రయించారు ఈ ఎన్నికను ఆపాలి అని చెప్పి. ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ హైకోర్టు దృష్టికి ఏమని తీసుకుపోయారంటే, ఇప్పుడు ఏవైతే పులివెందుల, ఒంటిమిట్ట ఈ 2 జెడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండింటికి ఎన్నిక నిర్వహించిన తర్వాత అప్పుడు ఈ జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలి. కానీ ఇది ఎన్నికలు జరగకుండా ఏ రకంగా మీరు నోటిఫికేషన్ ఇస్తారు? ఫస్ట్ వీటికి నోటిఫికేషన్ ఏంటి, ఇక్కడ ఎన్నిక జరిగిన తర్వాత దాన్ని నిర్వహిద్దామని చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఈ రకంగా గనక జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగితే ఈయన నష్టపోతారంట, ఈ జెడ్పీటీసీ నష్టపోతాడంట. ఏ రకంగా నష్టపోతాడో, ఏం నష్టం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఉన్నదే ఒక్కడు, మరి ఆయనకి ఏ రకంగా నష్టపోతాడు? మళ్ళీ ఏమంటారు ఈయన, నేను ఈ జెడ్పీ చైర్పర్సన్ రేస్లో నేను లేను అంటాడు. అంటే చెప్పకనే చెప్తా ఉన్నాడు, ఏం చేసైనా సరే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నేను జెడ్పీ చైర్మన్గా నేను ఉండాలి అనే ఒక కోరికను ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. రేపు జరగబోయే దాంట్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఈ జెడ్పీ చైర్పర్సన్ని ఆ పీఠాన్ని కైవసం చేసుకుంటే అందులో ఏమాత్రం డౌట్ లేదు. దాన్ని ఆపాలనే ఉద్దేశంతో హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి దీన్ని ఆపడం, మళ్ళీ రేపు ఆ ఎన్నిక కనుక 2 చోట్ల ఎన్నికలు నిర్వహించాలి కదా, అక్కడ మరి అధికార బలం ఉంది కదా, పులివెందులలో, ఒంటిమిట్టలో వీళ్ళే గెలిచేటువంటి, అంటే అధికార బలం, అంగబలం అన్నీ వాడి గెలవాలి, గొడవలు సృష్టించి కొంచెం గ్యాప్ దొరుకుతుంది. ఈ గ్యాప్లో వైసీపీ పార్టీకి చెందినటువంటి జెడ్పీటీసీలను భయపెట్టో, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసో, లేకపోతే వాళ్ళకు వీళ్ళు సంపాదించిన అవినీతి సొమ్ము ఇచ్చో, ఏదో రకంగా వాళ్ళందరినీ యూతలకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఎన్నికను వాయిదా వేసేటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకు బలమే లేనప్పుడు దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇదంతా వాళ్ళ కళ్ళకు కనపడదు. వీళ్ళకి ఇది చాలా చక్కగా నడుస్తుందని చెప్పి వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు లెక్చర్లు దంచుతూ ఉంటారు, విశ్లేషణలు అద్భుతంగా చేస్తూ ఉంటారు. చాలా కూటమి వ్యూహాలు అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గజగజలాడిపోయాడు, తంటాలు పడుతూ ఉన్నారని. ఎవరు తంటాలు పడుతున్నారు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. లేని దానికోసం, తమకు రాని దానికోసం, తమ అక్కడ గెలవలేమని తెలిసినా, తమ బలం లేదని తెలిసినా కూడా మరి ఎంత తంటాలు పడుతూ ఉన్నారు. సో ఈ రకంగా వైసీపీ విజయాన్ని ఆపాలని చెప్పి హైకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు ఏం చెప్తుందనేది మాత్రం చూడాల్సింది. ఏదేమైనా ఈ కడప జెడ్పీ చైర్పర్సన్కి సంబంధించి ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతున్నది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.